రైతు అంటే కేవలం పంట పండించే వ్యక్తి మాత్రమే కాదు, ఆలోచనలతో, ప్రయోగాలతో, ప్రకృతితో మమేకమై జీవించే శాస్త్రవేత్త కూడా. అలాంటి ఒక విద్యావంతుడైన రైతు తనకున్న ఎకరన్నర వ్యవసాయ భూమిని ఒక మోడల్ ఫామ్ గా తీర్చిదిద్దాడు. అయితే ఆ ఫామ్ లో ఏముంది, ఎన్ని పంటలు ఉన్నాయి, ఎలా సాధ్యమైంది, ఇవన్నీ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ రైతు పేరు వల్లపనేని వేణుమాధవ్. ఏలూరు జిల్లా నూజివీడు మండలం జంగంగూడెం గ్రామానికి చెందిన ఈయన ఓ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సుదీర్ఘ సేవలు అందించారు. రిటైర్మెంట్ అనంతరం తన అనుభవాన్ని, విజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలో పెట్టుబడి పెట్టారు. తనకున్న ఎకరన్నర భూమిలో ప్రధాన పంటలుగా కొబ్బరి, వక్క, మకడోమియా, దాల్చిన చెక్క మొక్కలను నాటారు. ఇవి మాత్రమే కాదు, వాటి మధ్యలో అంతర పంటలుగా అనేక రకాల పండ్ల మొక్కలను నాటి భూమిని సంపూర్ణంగా వినియోగిస్తున్నారు. మరోవైపు పొలం చుట్టూ బార్డర్ క్రాప్ గా ఎర్రచందనం మొక్కలను నాటి దీర్ఘకాలిక ఆదాయానికి బలమైన పునాది వేశారు. ఈ ప్రధాన పంటల నుండి దిగుబడులు రావడానికి కొంత సమయం పడుతుందన్న విషయం గ్రహించిన వేణుమాధవ్ భూమి ఖాళీగా ఉండకుండా కూరగాయల సాగును ప్రారంభించారు. రోజువారీ ఆదాయం, పొలానికి నిరంతర సంరక్షణ, ఇవన్నీ ఒకే వ్యవస్థలో నడిచేలా తన వ్యవసాయాన్ని ప్లాన్ చేశారు. ఇది పొలం 1.75 ఏకర్ అండి. ఇది మొత్తం 1.75 ఏకర్లో 28 రకాల డిఫరెంట్ వెరైటీస్ వేసామండి. దాదాపు 2000 మొక్కల పైనే ఉండేయండి. మొత్తం 2000 పైన ఉండే. ఇందులో కొబ్బరి ఏమన్నా సన్నంగి వేసామండి, మలేషియన్ గ్రీన్. తర్వాత ఒక్క నాటు రకం మోతీ టైప్ వేసాం అనమాట. 900 దాకా వేసాం ఒక్క. తర్వాత ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఏంటంటే జిఎస్సి గ్యాక్ అండ్ క్యాన్సర్ ఫ్రూట్, అవి కూడా దాదాపు 200 దాకా వేసాము. తర్వాత అవకాడో ఒక 8 వెరైటీస్ దాకా ఉండే, 8 వేసాం మొక్కలు మొత్తం. తర్వాత లాంగోన్ ఒక 4 దాకా వేసాం. రాంబోటాన్ ఒక 2 మొక్కలు వేసాం. తర్వాత యాపిల్ ఒక 6 మొక్కల దాకా వేసాం. యాపిల్ అంటే అందులో డిఫరెంట్ టైప్స్. అవకాడో వేసాం. తర్వాత మకాడిమియా కెన్యా, సౌత్ ఆఫ్రికాలో కెన్యా నుంచి బీ-మౌంట్ 849 రకం అనమాట. కొన్ని ఏమైనా చైనా నుంచి, కొన్ని కెన్యా నుంచి తెప్పించామండి. మామూలుగా మకాడిమియా, జాజికాయ, జాపత్రి అవి వేసాం. మామిడిలో పొనాస 2 వేసాం, రసాలు 2, బంగినపల్లి 2, మియాజాకి అని చెప్పి ఒక 4 మొక్కలు వేసాం. జపాన్ మోడల్ 4 మొక్కలు వేసాం. లక్ష్మణ ఫలం అని చెప్పి ఒక 22 మొక్కల దాకా. క్యాన్సర్ ఫ్రూట్ అండి. 12 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అనమాట. మెయిన్ లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్, జెంట్స్ కన్నా ప్రోస్టేట్ క్యాన్సర్, లక్ష్మణ ఫలం మొక్కలు. తర్వాత ఎర్రచందనం బోర్డర్, దాని చుట్టూ ఒక 40 మొక్కల దాకా ఎర్రచందనం వేసాం. డ్రాగన్ ఫ్రూట్ వేసాం. ఇవన్నీ ఏంటంటే ఈ ఫ్రూట్స్ దానిమ్మ, జాంకాయ 2, రేగులో 2 టైప్స్ అనమాట, పెద్ద రేగు, చిన్న రేగు అనమాట వేసాం. ఈ ఫ్రూట్స్ ఏంటంటే మన ఇంట్లో వాడుకోవడానికి, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్ అన్నీ ఇంట్లో వాడుకోవడానికి. మెయిన్ కమర్షియల్గా కొబ్బరి, ఒక్క, మకాడిమియా, దాల్చిన చెక్క, లక్ష్మణ ఫలం, ఈ మెయిన్ కమర్షియల్గా వేసామండి. ఒక కొబ్బరి నుంచి ఇంకో దానికి 24 అడుగులు. ఒక్క ఏమన్నా 8x8 అండి. ఎటు వెళ్ళినా 8x8 అడుగులు. ఈ 2 కొబ్బరి చెట్ల మధ్యలో 2 లైన్లు ఒక్కేసాం అనమాట. 2 లైన్లు 8x8. తర్వాత మిగతా మొక్కలు ఉంటాయి చూడండి, మకాడిమియాన్ని 15x15, అంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి 15 అడుగులు ఉంటుంది. లక్ష్మణ ఫలం కూడా అలాగే 15x15 వేసాం. అట్లా మిగతాయి కూడా యాపిల్ కానీ ఇవన్నీ కానీ ఇట్లా 15x15 వేసామండి. స్పైసెస్ ఎక్కువ వేయడానికి కారణం ఏంటంటే ఓన్లీ ఫ్రూట్స్ అనేది ఏమన్నా మా ఇంట్లో వరకు వేసుకున్నామండి. మేము విజయవాడలో ఉంటాం, ఇదైనా నూజివీడు దగ్గర, అంటే 62 కిలోమీటర్స్. ఫ్రూట్స్ ఏంటంటే డైలీ పాడైపోతాయి అనమాట. డైలీ ఏ రోజుకి ఆ రోజు అమ్మాలి, మేము దగ్గర ఉన్నాం. ఒక్క మకాడిమి ఎన్ని ఏంటంటే 4-5 ఇయర్స్, 7-8 ఇయర్స్ అయినా నష్టం లేదండి. వాటిని అట్టి పెట్టుకోవచ్చు. మెయిన్ ఒక్క ఏంటంటే దాన్ని 10 డేస్ తర్వాత మనం కొయ్యిపోయినా దానంతగా రాలిపోతాయి 10 డేస్లో, ఏమవుదండి. తర్వాత మనం ఏరుకోపోయినా ఒక 10 డేస్ తర్వాత తీసుకోవచ్చు. తర్వాత ఇయరే సేల్ చేయాలని లేదండి మనం. తర్వాత దాన్ని ఒక 2-3 ఇయర్స్, 7-8 ఇయర్స్ అయినా నష్టం లేదనమాట. అట్లా మకాడిమియా ప్రపంచంలో కాస్ట్లీయెస్ట్ డ్రై ఫ్రూట్ అనమాట. అది ఇప్పుడు వరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కానీ ఎక్స్పోర్ట్ లేదండి. ముందు ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. కేజీ అయితే 3,000-4,000 రూపాయలు అలా ఉంది. అవి కూడా ఏంటంటే మీరు 10 ఇయర్స్ అటు పెట్టుకున్నా నష్టం లేదు, మీకు ఏమవుదు. ఒక్కకి చాలామంది ఉన్నారండి మార్కెటింగ్, చాలామంది అడుగుతున్నారు. 10 మంది అడిగితే 2 ఇవ్వగలుగుతున్నారంట ఒక్కకి మార్కెటింగ్. లాస్ట్ ఇయర్ 116,000 టన్నులకి 1,00,000 టన్నులు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే మన దేశం నుంచి 16,000 టన్నులే వచ్చింది.
అందుకని దీని డిమాండ్ బాగా ఉంది. ఇక చాలా అట్లా వాడతారు, టెక్స్టైల్ కానీ హోమియోపతిలో కానీ మామూలుగా మన పెయింట్స్లో జిగురు కోసం పెయింట్లో మామూలుగా ఒక్క మనం వాడతారు. ఆల్కహాలిక్ కూడా వాడుతున్నట్టు తెలిసింది నాకు, వీటన్నిటిలో వాడుతున్నారండి. అట్టాకి ఇప్పుడు దాల్చిన చెక్క ఉంది. ఇక నేను చెప్పేది ఏమంటే బిర్యానీ వాళ్ళ ప్రతి ఒకప్పుడు వాళ్ళు వాడేవారు. ఇప్పుడు ప్రతి పల్లెటూరులో ఫంక్షన్స్లో కానీ అందరి ఇళ్లలో కానీ వాళ్ళ అమెరికాలో కూడా నిన్న పేపర్లో రాశాడు, వాళ్ళు కూడా మన టైప్ ఫుడ్ తింటున్నారంట. ఈ స్పైసెస్కి డిమాండ్ పడిపోవటం అనేది ఉండదు. రైతు మాధవ్ తన పంటలకు ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులను వాడరు. కేవలం ప్రకృతి విధానంలోనే పండిస్తున్నారు. ఇలా కొద్దిపాటి భూమిలో అనేక రకాల మొక్కలను పెంచుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతూ తన పొలాన్ని ఒక ఆదర్శ మోడల్ ఫామ్ గా తీర్చిదిద్దారు ఈ రైతు. ఒక్క ఉందండి, ఒక 5 years పడుతుంది. మరి 5 years కొబ్బరి ఉంది, 3 years అన్నారు, మాకు 2 years నుంచే వచ్చింది. అంటే రెగ్యులర్ ఇన్కమ్ 3 years కంప్లీట్ అవ్వాలండి. మరి ఒక్క 5 years వరకు ఇన్కమ్ లేదు ఎలా, అందుకని గ్యాక్ వేసామండి. గ్యాక్ 8 months నుంచే ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దాదాపు ఒక 30 kgs దాకా వచ్చిందండి. తర్వాత ఇంకో 180 మొక్కల దాకా వేసాం అనమాట. ఇప్పుడు మొక్కలు కూడా అమ్ముకోవచ్చు, కాయ అమ్మవచ్చు, క్యాన్సర్ ఫ్రూట్, దాని ఇన్కమ్ వస్తుంది. ఆ డబ్బులతో ఇక మేము 5 years ఆర్గానిక్ కానీ కలుపు కానీ వీటన్నిటికి కలుపు కూడా కలుపు మిషన్ మ్యాన్ పవర్తో మ్యాన్తో తీస్తున్నాం అనమాట. ఇది ప్యూర్ ఆర్గానిక్ చేస్తున్నామండి మేము. ఆర్గానిక్ ఏమేమి వాడుతున్నాం అంటే ఇప్పపిండి అని చెప్పి భద్రాచలం అవతల 60 kilometers దూరం నుంచి ఇప్పపిండి తెప్పించి దాన్ని 200 liters ఓ 10 kgs వేసి 2 kgs బెల్లం వేసి పులి పెడతామండి ఒక 1 రోజులు. తర్వాత ఇక మాకు అట్ట 16 drums అనమాట, ఎకరం 70 సెంట్కి. ఎన్ని కలిసి మొక్కలకు పోస్తాం. తర్వాత మదర్ కల్చర్ అని చెప్పి మంత్లీ 3 times వేస్తామండి. ఎన్పీకే, వ్యామ్, ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్, ట్రైకో. ఏంటంటే భూమిలో మంచి బ్యాక్టీరియా పడుతుంది. తర్వాత ఏంటంటే వేరు తెగుళ్ళు రాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా 70% మొక్కలకి వెళ్తే మిగతాయి మామూలుగా భూమికి వెళ్తాయి. ఇందులో 90% పైన మొక్కకు తీసుకుంటుంది ఈ మదర్ కల్చర్ వలన. తర్వాత సీ వీడ్స్ అని చెప్పి సముద్ర నాచు డ్రిప్ ద్వారా 45 daysకి ఒక డోస్ అనమాట, 2 bottles లీటర్ పంపుతున్నామండి. దానివల్ల ఏంటంటే భూమిలో మంచి నైట్రోజన్ కానీ సముద్ర నాచు చాలా మంచిది. ఆల్రెడీ జపాన్ సైంటిస్టులు వీళ్ళందరూ కూడా హెల్త్ కూడా మంచిదని చెప్తున్నారండి. తర్వాత ఘనజీవామృతం అని చెప్పి రాజమండ్రి దగ్గర నుంచి 75 నాటావులు అతను తయారు చేస్తూ ఉంటాడు, గిరీష్ వర్మ అని చెప్పి. అతని నుంచి ప్యూర్ 75 నాటావులు 25 కపిలావులు బ్లాక్, వాటి నుంచి ఘనజీవామృతం పౌడర్ రూపంలో ఉండి 6 months ప్రాసెస్ చేస్తారు, అది మొక్కల్లో వేస్తాం. తర్వాత పంచగవ్య అని చెప్పి తెప్పిస్తామండి. పంచగవ్య ఏంటంటే ఆవు నుంచి వచ్చే ఆవు మూత్రం కానీ పేడ కానీ ఆవు నెయ్యి కానీ మధ్య ఇవన్నీ వాటికి ఖర్జూరం, తాటి బెల్లం, కొబ్బరి నీళ్ళు, మాగిపోయిన అరటి ఎన్ని కలిసి 3 weeks 2 పూట్ల దాన్ని కలుపుతారండి. అది మనకి లీటర్ 90 రూపాయల చొప్పున, ట్రాన్స్పోర్టేషన్తో 100 రూపాయలు దాకా అవుతుంది. ఇవన్నీ ఈ 5 వేస్తామండి. ఏంటంటే మదర్ కల్చర్, పంచగవ్యం, ఘనజీవామృతం, మన సీ వీడ్స్ సముద్రనాచు, ఇప్పపిండి, మెయిన్ ఇప్పపిండి అండి. ఇప్పపిండి మాకు బాగా పనిచేస్తుందండి. బాగా ఈ 5 ఆర్గానిక్ వేస్తాం. మామూలుగా మేము పురుగదర వస్తే వేప కషాయం కొడతామండి వాటర్లో కలిపి. ఒక్కోసారి ఆవు నాటు మజ్జిగ ఇంగువ కలిపి ఒక 15 రోజులు పులి పెట్టి దాన్ని కొడతాం అన్నమాట, స్ప్రే చేస్తాం ఈ పురుగద లేకుండా. అంత ఆర్గానిక్గా వెళ్తున్నామండి. కొబ్బరి సన్నంగి కొంచెం స్వీట్గా ఉంటాయి. దీంతో ఏంటంటే ప్రాబ్లము స్వీట్ కదా, పురుగు ఎక్కువ వస్తుందండి. దీంతో మేము ఏంటంటే బాక్సులు పెట్టాం కొన్ని చోట్ల. అందులో ఏంటంటే బాక్స్లో ఒక ట్యాబ్లెట్ దాకా ఆర్గానిక్ అయిపోయి అందులో వచ్చి బాక్స్లో అందులో పురుగు పడుతుంది. తర్వాత మనం ఒక వారం తర్వాత పురుగులన్నీ చంపేయటం అనమాట. అలా తర్వాత హనీ బీ అని తేనెటీగలు పెట్టేవాళ్ళు. అది కొట్టవు, అది కూడా ఏంటంటే పాలినేషన్ కానీ, కాకపోతే ఏంటంటే హ్యాండ్ పాలినేషన్ చేయాల్సి వస్తుంది గ్యాక్కి. మిగతా కొబ్బరికి కానీ మిగతా ఫ్రూట్స్కి కానీ అన్నిటికి కానీ పాలినేషన్ అవుతుందండి హనీబీ. జింతు తేనె అని దాని నుంచి వస్తుంది, 3000 రూపాయల దాకా ఉంది కేజీ, బాగా కాస్ట్లీ అనమాట. అది వరల్డ్లోనే కాస్ట్లీ జింతు తేనె అని. ఆ బాక్సులు తెచ్చామండి. చాలామంది నన్ను అడిగారు ఆర్గానిక్ ఎందుకు వెళ్ళారు, మామూలుగా రసాయనాలు ఉంటాయి కానీ. ఆర్గానిక్లో మేము కనిపెట్టింది ఏంటంటే మొక్క బలంగా ఉంటుందండి. ఇప్పుడు మా మొక్కలు చూసి మిగతా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. బాగా ఒక్క కూడా చూడండి గ్రీన్ కలర్ ఉండే, మదర్ కల్చర్ వీటి వల్ల ఏంటంటే గ్రీన్ కలర్. పొలంలో కూడా అక్కడక్కడ మల్చింగ్ వేసాం చూడండి, అరటి కానీ కొబ్బరి కానీ ఆకులు కానీ ఎన్ని వేసాం. దాని మీద ఏం వేస్తామంటే మేము మదర్ కల్చర్ వాటర్లో కలిపి దాని మీద పోస్తాం. కొన్నాళ్ళకి అది ఏమవుతుందంటే కుళ్ళిపోయి భూమిలో బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా పడుతుంది అనమాట. చక్కెరకెళ్ళీలు ప్రొడక్షన్ బయటకు వచ్చింది, మేము తిన్నాం, చాలా స్వీట్గా ఉంది. చాలామందికి ఇచ్చాం, చాలా స్వీట్గా ఉందన్నారు. నేనేమనుకున్నానంటే ఏదో మనం పొగడాలని అట్లా అంటున్నారేమో లేదు, మళ్ళీ మనమే చూద్దాం అని చెప్పి బయట అమ్మేది ఒక డజన్ తెప్పించాను. మా నాన్నగారితో తెచ్చారు. అది ఇది కంపేర్ చేస్తే ఫస్ట్ తెచ్చిన రోజు బాగా పచ్చిగా ఉన్నాయి, నెక్స్ట్ డేకి మొత్తం పండిపోయినాయి, ఆ నెక్స్ట్ డేకి మెత్తగా అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే మన ఆర్గానిక్ తోలు పలసగా ఉంది,
బయట కొన్నవి తోలు మందంగా ఉందండి. తర్వాత స్వీట్ మంద బాగా తీయగా ఉంది, అవి మామూలుగా ఉన్నాయి అనమాట. ఇన్నాళ్ళు ఏంటంటే ఫస్ట్లో తినేవాళ్ళం కానీ తెలియలే మనకి. ఇప్పుడు రెండు కంపేర్ చేసేదానికి ఇక అవి తినలేమేమో అనిపిస్తుంది అనమాట. మంద గెల ఎలా పండుతుందంటే ఒకే రోజు పండుతుంది. ఇవాళ 4-5, రేపు 5-6, ఎల్లుండి అట్లా ఒక 1 వీక్ 10 డేస్లో మొత్తం పండుతుంది అనమాట. పాడవదు. బయట కొన్నవి చెప్పాగా, ఫస్ట్ రోజు పచ్చిగా ఉండే, రెండో రోజుకి పండిపోయి, మూడో రోజుకి మెత్తగా అయిపోయినాయి. మంది అలాగే ఉంది. ఇవాళ కూడా మీరు కాయ పెట్టారు చూసారు కదా, స్వీట్నెస్ చూశారు కదా, కంపేర్ చేస్తే బయటికి మనకి తేడా, ఆర్గానిక్కి తేడా తెలుస్తుందండి. ఇంకోటి ఏంటంటే మొక్క కూడా వేర్లు కూడా కింద బలంగా వెళ్తున్నాయండి, బాగా బలంగా. స్టెమ్ అది కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. అంటే ఏం లేదు, తల్లిపాలు డబ్బా పాలు తేడాలాగా దీనికి కూడా ఏంటంటే ఆర్గానిక్కి రసాయనాలకి అంత తేడా ఉందండి. విద్యతో వ్యవసాయం కలిస్తే ఎలా అద్భుతాలు సృష్టించవచ్చో ప్రత్యక్ష ఉదాహరణ రైతు వల్లపనేని వేణుమాధవ్. భూమి చిన్నదైనా ఆలోచన పెద్దదైతే వ్యవసాయం విజయబాటలో నడుస్తుందనే నిజాన్ని మరోసారి నిరూపించారు ఈ ఆదర్శ రైతు.